Hey people, what's up? Welcome back to my channel Chatterbox Vanilla. So చాలా మంత్స్ తర్వాత నేనైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అసలు హైదరాబాద్ లో కుదరట్లేదు వ్లాగ్ షూట్ చేయడానికి. అండ్ నేను ఇంటికి కూడా 2 months తర్వాత వచ్చాను. సంక్రాంతికి వచ్చాను, తర్వాత మళ్ళీ ఉగాదికి వచ్చాను. అస్సలు కుదరట్లేదు, టైం ఉండట్లేదు. ఆఫీస్ అండ్ గిఫ్ట్స్ ఇవన్నీ సో హ్యాండిల్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. మెయిన్లీ నిద్ర కూడా ఉండట్లేదు. సో అందుకే నేనైతే చాలా మంత్స్ తర్వాత వ్లాగ్ షూట్ చేస్తున్నాను. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాయి వాళ్ళు, ఎందుకంటే నేను ఇవాళ ఒకటి అనుకున్నాను ఉగాది రోజు చేద్దామని చెప్పి. సో అది కూడా సక్సెస్ఫుల్లీ అవుతుంది. అండ్ ఏంటి ఉగాది అని చెప్తున్నాను, ఈ అవుట్ఫిట్ ఏంటి అని చూస్తున్నారా? సో నేను ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవ్వాలి. అండ్ నేనైతే ఒక 3 months బ్యాక్ ఒక అవుట్ఫిట్ తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. అండ్ అలాగే గెట్ రెడీ విత్ మీ షార్ట్ వీడియోస్ కింద పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఐ బటన్ లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోవాలి. సో లేట్ అయిపోయింది, ఇట్స్ ఆల్మోస్ట్ 8 o'clock. సో హెడ్ బాత్ అన్ని చేసేసి రెడీగా ఉన్నాను. మా బుడ్డోడు కూడా రెడీ అయిపోయాడు. సో అనమాట. సో వాడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చాలా రోజులు అవుతుంది కదా వీడియో. చెప్పు, నేను ఏం చెప్తాను వీడియోలో? హే పీపుల్ చెప్పు. సో సిగ్గుపడుతున్నాడు. చాలా రోజులు అయింది కదా వీడియో వ్లాగ్ షూట్ చేసి. నేను లాస్ట్ సమ్మర్ లో ఉన్నప్పుడు ఇక్కడ వ్లాగ్ షూట్ చేశాను, మళ్ళీ ఇప్పుడే షూట్ చేస్తున్నా కాబట్టి అలవాటు పోయింది. చెప్పు, నేను ఏం చెప్తా? సరే, హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది అందరికీ, హ్యాపీ. సో మా బుడ్డడి తరపు నుంచి, నా తరపు నుంచి, అందరి తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. సో నేనైతే ఇప్పుడు రెడీ అవ్వడానికి వెళ్తున్నాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ వ్లాగ్ చివరి వరకు చూడండి. వాళ్ళు నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాను ఏంటి అనేది కూడా మీకు అర్థమైపోతుంది. సో ఇదిగో మా బుడ్డది కూడా వచ్చేసింది. సో నీ అవుట్ఫిట్ చాలా బాగుంది. సో హలో, హాయ్ చెప్పు. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. నీ అవుట్ఫిట్ చూపించాలి, సూపర్ ఉంది నీ అవుట్ఫిట్. సో నాది కూడా ఆల్మోస్ట్ ఈ కలరే ఉంటుంది అవుట్ఫిట్. సో నేను ఇప్పుడు రెడీ అయిపోదాము. అండ్ ఉగాది పండుగ ఎలా చేసుకుంటున్నాను అండ్ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అనేది ఈ వ్లాగ్ చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో రెడీ అయిపోయాను. రెడీ అవ్వడం అంటే జస్ట్ ఇట్లా హాఫ్ సారీ వేసుకున్నాను. ఏంటి ఏంటి కనిపిస్తున్నావు? ఇదిగో వీడియోలో కనిపిస్తున్నాయి. అక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్ చెప్పు. సో నేనైతే నా అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నా. సో ఇప్పుడంతా రెడీ అయ్యేసి జరుగుతావా ఒకసారి? జరుగు. నన్ను అసలు రెడీ అవ్వనివ్వట్లేదు. అసలు మా బుడ్డోడైతే నన్ను వీడియోనే తీసుకొనివ్వట్లేదు. మార్నింగ్ అంతా సతాయించాడు ఫుల్గా. అరే ఒక్క వీడియో షూట్ చేసుకుంటారా ప్లీజ్ రా, పక్కకు జరగట్లేదు. అలా పక్కకెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసాడు. అసలు నాకు అవుట్ఫిట్ చూపిద్దామంటే ఎక్కడ మా వాడు అసలు తీసుకునేట్లా. చాలాసేపు బతిమలాడుకున్న తర్వాత ఒక్క వీడియోని నేను ప్రాపర్ గా షూట్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అని అనిపించింది నాకైతే. సో రెడీ అయితే అయిపోయాను. సో చూసారు కదా నా అవుట్ఫిట్ బాగుందా? నాకైతే చాలా నచ్చింది అవుట్ఫిట్. ఈ కలర్ ఫస్ట్ టైం కొనుక్కున్నాను. సో ఈ కలర్ కూడా నేను ఫస్ట్ టైం వాడుతున్నా. నాకైతే చాలా నచ్చింది. ఈ రీసెంట్ టైమ్స్ నాకు ఈ కలర్ చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే టైం వచ్చేసి 9:40 అవుతుంది. నేను ఒక ఇంపార్టెంట్ పని అని చెప్పాను కదా, ఆ పనికి దగ్గరికి వెళ్ళడానికి 10:30కి వెళ్ళాలి. సో ఈ లోపు పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని అలాగే ప్రసాదాలు, ఉగాది పచ్చడి కూడా తినేసి తాగేసి ఆ పని దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో నేను రెడీ అయిపోయే లోపు మమ్మీ అయితే పూజ స్టార్ట్ చేసేసారు. సో దేవుడికి ప్రసాదం నైవేద్యం అన్ని పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేసి హారతి అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో నేను కూడా కొంచెం పూజ చేసేసుకున్న తర్వాత మమ్మీ హారతి ఇచ్చారని చెప్పి నేను కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నాను. మీరు కూడా దేవుడికి దండం పెట్టేసుకోండి. కొత్త సంవత్సరం అంతా బాగా జరగాలి, అందరూ మంచిగా ఉండాలి, మంచి జరిగే వాళ్ళందరికీ మంచి జరగాలి అని నా తరపు నుంచి కూడా కోరుకుంటున్నాను. సో ఇది మా ఉగాది సెలబ్రేషన్స్. సో ఉగాది రోజు మా మమ్మీ ఏం చేశారంటే, ఆబ్వియస్లీ ఉగాది పచ్చడి నాకైతే చాలా ఫేవరెట్. మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి ఫేవరెట్ అండ్ ఉగాది కోసం వెయిట్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ సేమియా పాయసం కూడా చేసింది. అండ్ ఫేవరెట్ మామిడికాయ పులిహోర. సో మామిడికాయ పులిహోర చాలా మందికి కూడా ఇష్టం, సీజనల్ కాబట్టి ఫుల్ గా అయితే తీసేసుకున్నా. సో ప్లేట్లోకి అలా కొంచెం స్వీట్ అండ్ మామిడికాయ పులిహోర పెట్టేసుకొని నేను తినడం అయితే స్టార్ట్ చేశాను. అద్భుతంగా ఉంది. సో మ్యాంగో సీజన్ కి ఫస్ట్ మ్యాంగో కాబట్టి నాకైతే చాలా నచ్చింది. సో ఫాస్ట్ గా తినేస్తున్నా ఎందుకంటే టైం అయిపోతుంది అని చెప్పి. సో తినేసిన తర్వాత నేను అమ్ము కలిసి అయితే ఆటోలో
ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళిపోతున్నాము. సో వెళ్లే దారిలో అయితే చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నా. అండ్ చాలా మందికి తెలుసు విజయవాడలో బాగా ఫేమస్ అయిన గుడి ఏంటి అంటే అమ్మవారి గుడి. సో ఎంతమంది వచ్చారు, ఇంకా ఎంతమంది విజిట్ చేయలేదు, నాకు తెలిసినంత వరకు 99% చాలా మంది విజిట్ చేసే ఉంటారు అమ్మవారి గుడి. ఒకవేళ విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దండం పెట్టుకోండి, తప్పకుండా వీలు చూసుకొని రండి. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము షాప్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో మా డాడీ షాప్ దగ్గర నేనైతే నా శాలరీలోంచి ఇవాళ జనాలందరికీ లైక్ బయట ఉన్న వాళ్ళందరికీ బటర్ మిల్క్ పంచాలని అనుకున్నాను. సో అదే నేను చేసిన మంచి పని. ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు, బట్ నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే లైక్ మా ఫ్యామిలీ అందరం రోడ్డు మీద మా షాప్ ముందు నుంచొని బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. చాలా ఎండగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు విజయవాడ ఆంధ్ర సైడ్ చాలా ఎండలుగా ఉంటాయని. సో నాకు తోచింది నేను సహాయం చేశాను, మీకు తోచింది కూడా సహాయం చేస్తారని అనుకున్నా. ఈ వీడియో పబ్లిసిటీ కోసం లేకపోతే హైప్ కోసం అయితే పెట్టుకోవట్లేదు. నేను ఒక మంచి పని చేశాను, మీరు కూడా కుదిరితే చెయ్యండి అని మాత్రమే పెడుతున్నా. ఎందుకంటే నాకు చేసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ కి వీడియోస్ పంపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అలాగా నా బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది. నా ఉగాది సెలబ్రేషన్స్ ఇలా జరిగినాయి. నేను అనుకున్నది హైదరాబాద్ లో ఉగాది ఇలా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకున్నాను. అది అనుకున్నది జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉగాది. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాటర్ బాక్స్ వెన్నెల. పక్కనే గంట ఉండిందని టంగ్ మనం ముగించారనుకోండి, నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్, టేక్ కేర్.